Good evening, children. Today we discuss ఏంటంటే తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైన్స్ స్కూల్స్ అనేది 31/1/2023 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. అయితే ఇది ఎవరికి అడ్మిషన్ పర్పస్ దీన్ని రిలీజ్ చేశారు అంటే 5th క్లాస్ కంప్లీట్ చేసుకొని అకాడమిక్ ఇయర్ 2022-23 కంప్లీట్ చేసుకొని ఎవరైతే 6th క్లాస్ వెళ్తారో 23 and 24 అకాడమిక్ ఇయర్ 6th క్లాస్ కి జాయిన్ అవుతారో వాళ్ళ పర్పస్ అనేది ఈ తెలంగాణ స్టేట్ అనేది సైనిక్ స్కూల్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సైనిక్ స్కూల్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2018 and 19 ఇయర్ లో ఈ సైనిక్ స్కూల్ ని తెలంగాణ స్టేట్ అనేది ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఈ సైనిక్ స్కూల్ ని ఏర్పాటు చేశారు అంటే ఎవరైతే త్రివిధ దళాలలో నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీలో చేరాలనుకుంటున్నారో ఆ పిల్లలకి ముఖ్యంగా ఉద్దేశించి ఈ 6th క్లాస్ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. వాళ్ళని అంటే ఆఫీసర్స్ క్యాడర్స్ లో జాయిన్ అయ్యే విధంగా వాళ్ళని అనేది ట్రైన్ చేస్తారనమాట స్టూడెంట్స్ ని. ఇక ఏ విధంగా ఉంటుంది మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అట్ ఏ సైనిక్ స్కూల్ ఏ విధంగా ఉంటుందంటే అకాడమిక్స్ అండ్ ఎస్ఎస్బి ఓరియంటేషన్ ఎడ్యుకేషన్ అనేది అకాడమిక్స్ యాజ్ పర్ ఏ సిబిఎస్ఈ కరికులం ప్రకారంగా అనేది ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అదే విధంగా కోచింగ్ ఫర్ యూపీఎస్సి అయితే ఏంటి ఎడ్యుకేషన్ ఉంటుందంటే యూపీఎస్సి కూడా వాళ్ళు కోచింగ్ ఇస్తారండి. అదే విధంగా డిబేట్స్, డిక్లమేషన్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్విజ్ కాంపిటీషన్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టెస్ట్లు, అదే విధంగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ టెస్ట్లు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా వాళ్ళు ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ ని. అదే విధంగా సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ స్కిట్స్ అండ్ డ్రామాటిక్ వర్క్స్, నెక్స్ట్ పిక్చర్ పర్ఫెక్షన్ అండ్ స్టోరీ రైటింగ్ ఇటువంటి కూడా కండక్ట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ మాక్ ఎస్ఎస్బి టెస్ట్ కూడా వాళ్ళకి పిల్లల్ని ప్రిపేర్ చేస్తారు. అవే కాకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ ఏముంటాయంటే ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, ఆబ్స్టకల్ కోర్స్ ట్రైనింగ్ ఉంటుంది, నెక్స్ట్ క్రాస్ కౌంట్రీ రన్నింగ్ ఉంటుంది అండ్ లాంగ్ డిస్టెన్స్ మార్చెస్ ఉంటాయి, డ్రిల్ ప్రాక్టీసెస్ కండక్ట్ చేస్తుంటారు, ఎన్సిసి ట్రైనింగ్ అండ్ క్యాంప్స్ కూడా వాళ్ళకి పిల్లలకి కండక్ట్ చేస్తారండి. బాక్సింగ్, రెస్లింగ్, కెరాటీ, అంతేకాకుండా ఆర్చరీ, సైక్లింగ్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, జిమ్నాస్టిక్స్, హార్టికల్చర్ ఇవన్నీ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ కింద పిల్లలకి ట్రైన్ చేయడం జరుగుతుంది ఈ స్కూల్స్ లో. ఇక న్యూ అడ్మిషన్స్ అంటే ఈ అడ్మిషన్ పిల్లలకి 5th కంప్లీట్ చేసి 6th వెళ్ళిపోయే పిల్లలకు అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సీట్లు కేటాయించారు ఈ 23-24 ఇయర్ గాను అంటే చూడండి. ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి 75% రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళకి 60 సీట్లు అనేది కేటాయించడం జరిగింది. ఇక బీసీసీ కమ్యూనిటీ వాళ్ళకి 2% రిజర్వేషన్ అండ్ 2 సీట్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక ఎస్టీ కమ్యూనిటీకి వచ్చేటప్పటికి రిజర్వేషన్ 6% ఉంటుంది, 5 సీట్స్ అనేది వాళ్ళకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ బీసీ కమ్యూనిటీస్ వాళ్ళకి 12% రిజర్వేషన్ అండ్ 10 సీట్స్ అనేది కేటాయించడం జరిగింది. ఇక మైనారిటీ విషయంకి వచ్చినప్పటికి 3% రిజర్వేషన్ అండ్ 2 సీట్స్ అనేది కేటాయించడం జరిగింది. ఓసీ అండ్ ఈబీసీ కేటగిరీ వాళ్ళకి 2% రిజర్వేషన్ అండ్ 1 సీట్ మాత్రం వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ విధంగా అన్ని కమ్యూనిటీ వాళ్ళకి కూడా 100% రిజర్వేషన్ తో 80 సీట్స్ అనేది కేటాయించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ అనేది ఎస్టీ క్యాండిడేట్స్ కి 25% రిజర్వేషన్ తో 60 సీట్స్ అనేది కేటాయించడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబుల్, ఓన్లీ బాయ్స్ మాత్రమే ఈ స్కూల్స్ కి ఎలిజిబుల్ అండి. అయితే ఈ బాయ్స్ 5th క్లాస్ ను 22-23 ఇయర్ లో కంప్లీట్ చేసి ఎవరైతే 6th క్లాస్ కి 23 and 24 ఇయర్ లో అడ్మిషన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అయితే వాళ్ళ యొక్క పేరెంట్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉండాలి, అర్బన్ స్టూడెంట్ అయితే అర్బన్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ అయితే అతని యొక్క పేరెంట్ ఇన్కమ్ అనేది 2 lakhs per annum ఉండాలి. అదే క్యాండిడేట్ ఫ్రమ్ రూరల్ ఏరియా అయితే వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ per annum 1,50,000 అనేది ఉండాలి. అది కూడా ఆ ఎంఆర్ఓ చేత సర్టిఫై చేయబడి ఉండాలి. ఇక ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా
అనేది ఎగ్జామ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే బోత్ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది అండ్ తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏజ్ ఏ విధంగా ఉండాలి అనేది అబ్బాయికి అనేది 1 అంటే 1 ఏప్రిల్ 2023 నాటికి 11 ఇయర్స్ అనేది నిండి ఉండాలి, అంటే దాటకూడదు. నెక్స్ట్ ఎప్పుడు పుట్టి ఉండాలి? 1 ఏప్రిల్ 2012 అండ్ 31 మార్చ్ 2014 అంటే ఇయర్ మధ్యలో అబ్బాయి అనేది బర్త్డే అనేది ఉండాలి అనమాట. అంటే 11 ఇయర్స్ అనేది దాటకూడదు. ఇక స్కూల్ అడ్మిషన్ అవ్వాలి అంటే కొన్ని సర్టిఫికేట్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి. స్కూల్ కి ఒరిజినల్ సర్టిఫికేట్ ప్లస్ కాపీస్ కూడా మనం సబ్మిట్ చేయాలి. అయితే ఏంటి ఆ సర్టిఫికేట్లు ఉండాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, నెక్స్ట్ టీసీ అండ్ రికార్డ్ సీట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఉండాలి. అదే విధంగా 5th క్లాస్ యొక్క మార్క్ షీట్స్ అండ్ ప్రోగ్రెస్ కార్డ్ మనం సబ్మిట్ చేయాలి వాళ్ళకి. నెక్స్ట్ పాస్పోర్ట్స్ ఎన్ని సబ్మిట్ చేయాలి? 5 పాస్పోర్ట్లను వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, నెక్స్ట్ ఆరోగ్యశ్రీ అండ్ రేషన్ కార్డును కూడా ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలన్నమాట జాయిన్ అయినప్పుడు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా అప్లికేషన్ చేయాలి, అప్లై చేయాలి అంటే క్యాండిడేట్ హ్యావ్ ఏ పే రిజిస్ట్రేషన్ ఫీ 200 రూపీస్ అనమాట. అంటే మనం ఆన్లైన్ లో మనం అప్లై చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు కూడా మనం ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయాలన్నమాట. ఇక ఫస్ట్ అనేది ఆన్లైన్ లో డైరెక్ట్ గా మనం అప్లై చేయకుండా ఫస్ట్ మనం హార్డ్ కాపీని తీసుకొని మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేస్తే ఏమవుతుంది, అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మనం రెక్టిఫై చేసి ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలన్నమాట. ఇక క్యాండిడేట్ ఫొటోస్ కూడా అండ్ సిగ్నేచర్ అనేది సబ్మిట్ చేయాలి. ఎంత సైజ్ అంటే 100 KB సైజ్ లో ఫోటోని సిగ్నేచర్ ని మనం ఈ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇంకా అడ్మిషన్ బేస్డ్ ఆన్ దేర్ ఏ మెరిట్ ఇన్ ది క్యాస్ట్ కన్సెంట్. అంటే ఇక్కడ అడ్మిషన్ ఏ విధంగా తీసుకుంటారంటే వాళ్ళు మెరిట్ బేస్డ్ అండ్ క్యాస్ట్ బేస్డ్ చేసుకొని ఆ పిల్లోడిని అడ్మిషన్ జరుగుతుంది. ఇక ఎప్పుడు హాల్ టికెట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు, మనం అప్లై చేశాక ఆఫ్టర్ 2 days తర్వాత అనేది వాళ్ళు హాల్ టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది. మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రమే రిటన్ అండ్ ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ కి ఎలిజిబుల్ అవుతామంట. అంటే ఈ టెస్ట్ లో మనం రాయాలంటే మనం కంపల్సరీగా కూడా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే స్టేజ్ 1 ఉంటుందండి. స్టేజ్ 1 లో ఏమి ఇస్తారు అంటే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారంటే 100 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక సెకండ్ లెవెల్ స్టేజ్ 2 ఉంటుందండి. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇవి ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారు, 150 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఏంటి ఇస్తారు అంటే దేనిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుందంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ సైన్స్ స్కూల్ ఆప్టిట్యూడ్ అంటే ఇది రిటన్ అండ్ డిస్క్రిప్టివ్ రెండు రూపంలో కూడా ఈ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఇక థర్డ్ స్టేజ్ ఏంటంటే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ 3 దశల్లో కూడా సెలెక్ట్ అయితేనే ఆ పిల్లోడికి సైన్స్ స్కూల్లో అడ్మిషన్ అనేది దొరుకుతుంది. ఇక ఫస్ట్ స్టేజ్ చూడండి, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, టోటల్ గా 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైమింగ్ ఎంత అంటే 2 hours 30 minutes అనేది టైమింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఏ సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్ లో మనకి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక చూడండి మ్యాథ్స్ నుంచి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 40 క్వశ్చన్స్ కూడా 40 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇది ఎంత టైమింగ్ అంటే 60 minutes లో మనం ఈ 40 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఇక జీకే నుంచి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి 20 మార్క్స్ కేటాయించారు. టైమింగ్ ఎంత అంటే 30 minutes అనమాట. ఈ 20 క్వశ్చన్స్ కూడా 30 minutes టైమింగ్ అనేది ఇచ్చారు. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి వస్తే 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్ గాను 20 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీని టైమింగ్ ఎంతంటే 30 minutes టైమింగ్ అనమాట. ఇక ఫోర్త్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్.
అయితే ఈ ఇంటెన్సివ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్ నుంచి కూడా 20 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ చొప్పున కేటాయించారు. ఇక్కడ టైమింగ్ ఎంత అంటే 30 మినిట్స్. ఆ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కి 30 మినిట్స్ టైమింగ్ అని ఇచ్చారు. అయితే ఇక టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ 150 మినిట్స్ అనేది టైమింగ్ ఇచ్చారు. ఇక ఎలా క్వాలిఫికేషన్ చేస్తారంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ప్రతి క్యాండిడేట్ కూడా 25% మార్క్స్ ని గెయిన్ చేయాలి. అంటే మ్యాథ్స్ నుంచి 25%, జీకే నుండి 25% మార్క్స్ ని, అదే విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25% మార్క్స్ ని, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి కూడా 25% మార్క్స్ ని ఈ విధంగా క్వాలిఫై అవ్వాలన్నమాట. ఇక టోటల్ తీసుకుంటే 40% అనేది మార్క్స్ ని గెయిన్ చేయాలి స్టూడెంట్ అనేవాడు. ఇక ఈ ఎలిజిబుల్ క్రైటీరియాని తీసుకొని 40% ఎవరైతే ఫస్ట్ స్టేజ్ లో తీసుకొస్తారో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సెకండ్ స్టేజ్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ కి సెలెక్ట్ చేస్తారనమాట. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో మొత్తం అనేది 100 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఇది 25 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. అయితే ఈ ఫిజికల్ టెస్ట్ లో ఏంటంటే కండక్ట్ చేస్తారు అంటే రన్నింగ్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ వితిన్ 11 మినిట్స్. అంటే 2 కిలోమీటర్ల రన్నింగ్ అనేది ఎన్ని మినిట్స్ చేయాలి? 11 మినిట్స్ లో మీరు చేయవలసి ఉంటుంది. ఇక సిటప్స్ ఎన్ని ఉంటాయి? 15 చేయాలి సిటప్స్. అండ్ స్టాండింగ్ బ్రాడ్ జంప్ 4 ఫీట్స్ అనేది చేయాలి. ఇక ఫోర్త్ వన్ 5 మీటర్స్ షటిల్ చేయాలి. 12 in a 1 minute టైమింగ్ లో చేయాలి. ఇక ఫిఫ్త్ వన్ 100 మీటర్ స్ప్రింట్ ఉంటుందండి. అది 8 seconds టైమింగ్ లో చేయాలి. ఇవన్నీ కూడా ఫిజికల్ టెస్ట్ లో కండక్ట్ చేస్తారండి. అయితే వీటి నుంచి ఒక్కొక్క టెస్ట్ కూడా 2 మార్క్స్ చొప్పున కేటాయిస్తారు. అయితే ఎవరైతే దీన్ని క్వాలిఫై అవుతారో ఒక్కొక్క టెస్ట్ లో రన్నింగ్ క్వాలిఫై అయితే 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా సిటప్స్ లో క్వాలిఫై అయితే 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా స్టాండింగ్ కోడ్ జంప్ లో క్వాలిఫై అయితే 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క టెస్ట్ కూడా 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ క్యాండిడేట్ ఆ టెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే 0 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫిజికల్ టెస్ట్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు? 5 క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఈ 5 క్వశ్చన్ లో 5 into 2 10 మార్క్స్ మనం గెయిన్ చేయాలి. అలా కాకుండా మనం ఈ టెస్ట్ లో క్వాలిఫై అవ్వాలంటే కనీసము 6 మార్క్స్ అనేది మనం తేవాలి. లేకుంటే బిలో 6 మార్క్స్ వచ్చినట్లయితే క్యాండిడేట్ ని అన్ఫిట్ గా డిసైడ్ చేస్తారండి. ఇక ఆ సెకండ్ టెస్ట్ లో ఇంకేముంటుంది? యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. అది రిటన్ అండ్ డిస్క్రిప్టివ్ 2 కూడా ఉంటుంది. అంటే ఆప్షన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిటన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు? ఇది 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రిటన్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ లో ఏంటంటే ఉంటాయి సబ్జెక్ట్స్ అంటే చూడండి, లాజికల్ రీజనింగ్ అండ్ ఏ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మొత్తం ఎన్నిటికి ఉంటుంది? 20 మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది. లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ టు ఇంక్లూడ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్, స్టోరీ రైటింగ్, లెటర్స్ అండ్ కన్జర్వేషన్, పోస్టర్ మేకింగ్, వీటి నుంచి 20 మార్క్స్ కి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ టు ఇంక్లూడ్ రూల్స్ ఆఫ్ ఏ డివిజిబిలిటీ, యాంగిల్స్, HCF, LCM, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ప్రైమ్, కంపోజిట్ నెంబర్స్, టైం కన్వర్జేషన్ ఆఫ్ యూనిట్స్, వీటి నుంచి 20 మార్క్స్ అనేది క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. ఇక ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చినప్పటికి EVS aptitude to include animals, agriculture, body parts, forests and river, atmosphere, sun, the planets, వీటి నుంచి 20 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక ఫిఫ్త్ కేటగిరీకి వచ్చినప్పటికి సోషల్ సైన్స్ aptitude to include basic history and culture of India, basic of a ఇలా ఎర్త్ కోసం అడగడం మొత్తం 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి.
ఇవన్నీ కూడా ఈ టెస్ట్ ని ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రిటన్ అండ్ డిస్క్రిప్టివ్ ఉన్నటువంటి టెస్ట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందండి, తెలుగు మీడియంలో అనేది ఉండదు. జస్ట్ ఎ మినిట్. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ ఓవరాల్ అనేది ఎన్నింటికి ఉంటుందంటే 25 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. అంటే ప్రతి క్యాండిడేట్ కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ కి అపీర్ అవ్వాలండి. ఈ విధంగా ఈ సెకండ్ స్టేజ్ లో టెస్ట్ ఉండడం జరుగుతుంది. టోటల్ ఎన్ని మార్క్స్ అండి? 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అండి. ఆల్ క్యాండిడేట్స్ బిఫోర్ అడ్మిషన్ టు ద సైన్స్ స్కూల్ విల్ బి సబ్జెక్టెడ్ టు మెడికల్ ఎగ్జామినేషన్. అంటే ప్రతి పిల్లోడు కూడా ఈ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కి సెలెక్ట్ అవ్వాలండి. అది ఎవరు కండక్ట్ చేస్తారు? బోర్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ మిలిటరీ అన్నమాట అండ్ సివిల్ డాక్టర్స్ ని కండక్ట్ చేస్తారు. అయితే ఈ విషయంలో ఎవరి డెసిషన్ అనేది ఫైనల్ అవుతుంది? మెడికల్ బోర్డ్ యొక్క డెసిషన్ అనేది ఫైనల్ అవుతుంది అనమాట. అయితే ఈ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ లో క్యాండిడేట్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండాలి అంటే అతను కలర్ బ్లైండ్నెస్ కేసెస్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఎవరైతే కలర్ బ్లైండ్నెస్ ఉంటారో అటువంటి వ్యక్తులు అనేవి ఈ టెస్ట్ కి ఎలిజిబుల్ కావాలండి. ఇక అదర్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యక్తి క్యాండిడేట్ ఉంటారో అతని యొక్క వెయిట్ అనేది 11 years 16 years ఉన్నటువంటి వ్యక్తి యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంతే ఉండాలండి, అంతకు మించి వెయిట్ ఉండకూడదు. ఇక చూడండి, ఫర్దర్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ దట్ ద ఫాలోయింగ్ కండిషన్స్ లీడ్ టు మెడికల్ డిస్క్వాలిఫికేషన్. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని కూడా డిస్క్వాలిఫై చేస్తారండి. ఏంటి? నాక్ నీ అండ్ ఫ్లాట్ ఫుట్, ఓవర్ వెయిట్ అండ్ అండర్ వెయిట్, ఎవరైతే తక్కువ వెయిట్ ఎక్కువ వెయిట్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్, అండ్ ప్రీవియస్ సర్జరీస్, ఎవరైతే ప్రీవియస్ సర్జరీస్ చేసుకుంటారో అటువంటి వ్యక్తులు, అండ్ క్రోనిక్ డిసీజెస్, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారో అటువంటి వ్యక్తులను కూడా డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. అండ్ బెండ్ ఎల్బో, అంటే ఎల్బో అనేది బెండ్ అవ్వడం కానీ, అండ్ ట్యూమర్స్ కానీ, టాటోస్, ఎవరైతే బాడీ పైన టాటోస్ ఉంటాయో వీళ్ళందరినీ కూడా మెడికల్ టెస్ట్ లో డిస్క్వాలిఫికేషన్ చేస్తారండి. ఇక ఈ క్యాండిడేట్ యొక్క హైట్ అండ్ వెయిట్ ఏ విధంగా ఉండాలి? ఏ మినిమం యాక్సెప్టబుల్ హైట్ అండ్ వెయిట్ హ్యాస్ ఫర్ ది ఏజ్ ఆర్ ఏ ఫర్నిష్డ్ బిలో. ఈ కింది ఇచ్చిన విధంగా చూడండి. 10 years ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి 123 centimeters హైట్ ఉండాలి. అతని యొక్క వెయిట్ ఎంత ఉండాలి? 23 kgs వెయిట్ అనేది ఉండాలి. ఇక 11 years అయితే క్యాండిడేట్ 11 years ఏజ్ కలిగి ఉంటే అతని యొక్క హైట్ అనేది 127 centimeters అనేది ఉండాలి. అతని యొక్క వెయిట్ ఎంత ఉండాలి అంటే 24 kgs వెయిట్ అనేది కలిగి ఉండాలండి. ఇలా ఈ అంటే అప్రాక్సిమేట్లీ అంత వెయిటే కాకుండా 2 centimeters అటు ఇటు హైట్ కూడా ఉండవచ్చండి. అదే విధంగా వెయిట్ విషయంకి వచ్చినప్పటికి 1.5 kg వెయిట్ అంటే అటు 22.5 లేకపోతే 24.5 అలా ఉండొచ్చండి వెయిట్ కూడా. అయితే ఇంకా చూడండి, ఇంపార్టెంట్ టైమ్ లైన్స్, డేట్స్ ఫర్ ఏ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ కి ఎటువంటి డేట్స్ వాళ్ళు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ వారు ఇష్యూ చేశారు అంటే, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్, అంటే అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 31st January 2023 రిలీజ్ చేశారండి. ఇక డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్, అంటే మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఈ ఎగ్జామినేషన్ కి అంటే 31st 1 2023 నుంచి మనం స్టార్ట్ చేసి వచ్చండి అప్లికేషన్ ని సబ్మిట్ చేయొచ్చు. ఇక లాస్ట్ డేట్ ఫర్ ఏ రిసిప్ట్ ఆఫ్ ది అప్లికేషన్, అంటే ఎప్పుడు లాస్ట్ గడువు ఎప్పుడు అంటే 15 February 2023 లోపల మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలండి. ఇక ఫోర్త్ చూడండి, డేట్ ఫర్ ఏ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ది సొసైటీ వెబ్సైట్, అంటే మనం ఎప్పుడు ఈ వెబ్సైట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే 17 February 2023 లో మనం హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలండి. డేట్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ రిటర్న్ సండే, అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 26 February 2023 లో కండక్ట్ చేస్తారండి ఎగ్జామ్ అనేది.
and release of the results of entrance test written in 1:10 ratio through సొసైటీ వెబ్సైట్. అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏ విధంగా చేస్తారంటే 1:10 రేషియో క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రిజల్ట్ మనం ఎందులో చూడాలంటే సొసైటీ వెబ్సైట్ లో మనం చూడాలండి. అయితే ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 8 మార్చ్ 2023లో ఈ రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. డేట్స్ ఆఫ్ ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫర్ ఏ 6th క్లాస్ క్యాండిడేట్ అంటే ఏ రోజుల్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ని కండక్ట్ చేస్తారంటే 20, 22, 23, 24, 25, 26 మార్చ్ లో వీటిని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక డిక్లరేషన్ ఆఫ్ ఏ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ అడ్మిషన్స్. అయితే ఫైనల్ రిజల్ట్స్ ని ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే 28 మార్చ్ 2023లో ఫైనల్ రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తారండి. ఇంకా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ సైనిక్ స్కూల్. ఎప్పుడు సైనిక్ స్కూల్ కి అడ్మిషన్ స్టార్ట్ చేస్తారంటే 33 అంటే 30 మార్చ్ 2003లో అడ్మిషన్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అవుతూ అంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయితేనే సెకండ్ ఎగ్జామ్ కి క్వాలిఫై అవుతాడండి క్యాండిడేట్ అంతా. సెకండ్ లో క్వాలిఫై అయితే థర్డ్ మెడికల్ టెస్ట్ కి ఆ అబ్బాయి అనేది రిక్రూట్ అవుతాడండి. ఈ విధంగా 3 టెస్ట్ లో క్వాలిఫై అయితేనే ఈ స్కూల్లో అడ్మిషన్ అనేది దొరుకుతుందండి. ఇది ఈ సైనిక్ స్కూల్ తెలంగాణ సైనిక్ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైనా తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి ఒక్క పిల్లోడు కూడా 5th కంప్లీట్ చేసి 6th కి ఎవరైతే రాబోతున్నారో అందరూ కూడా ఈ టెస్ట్ కి అప్లై చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.